నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించేందుకు ప్రజాభవన్లో ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఈ రోజు ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు ఇవ్వడానికి వచ్చారు. వికలాంగుడినైనా తెలంగాణ కోసం పోరాటం చేశా, నన్ను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, మీరైనా నాకు, నా కుటుంబానికి సాయం చేయండి అంటూ దివ్యాంగుడు అభ్యర్థిస్తున్నాడు. మా జఫర్గడ్డ గ్రామం, మండలం జఫర్గడ్డ, జిల్లా జనగామ. ఏంది నీ సమస్య? నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే వికలాంగుని. నేను 2011లో తెలంగాణ కొరకు ఉద్యమం చేసి అమర నిరారక్ష చేసినాను. 10 రోజులు ఇంట్లో చేసిన, 2-3 రోజులు ఎంజిఎంలో చేసిన. ఆ ఎంజిఎంలో చూద్దాం పోయిన రాజార ప్రతాప్ అనే క్యాండిడేట్ ఇంతకుముందు SC/ST కమిషనర్ సభ్యునిగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. ఆ తర్వాత ఆయన చూద్దాం వచ్చిండు, దీక్ష విరమించాలని చెప్పిండు. ఆయన మాటతో ద్వారా అదే తర్వాత మన ఎంపీ ప్రపోజరు సీతారాం నాయక్ తెలంగాణ ఎంపీగా గెలిచిండు. ఆయన ఇస్తే వాళ్ళందరూ వచ్చిర్రు. వాళ్ళందరూ వచ్చి ఇక నాకు దీక్ష విరమించిండు. దీక్ష విరమించారు కాబట్టి ఇది విరమించినాను. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఎక్కడ ఎమ్మెల్యే తాడికొండ రాజా దగ్గరికి పోయినా, ఎక్కడెక్కడికి పోయినా కానీ నాకేం అన్యాయం జరిగింది తప్ప న్యాయం ఏం జరగలేదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఈ ప్రజాదర్పణ ద్వారా నేను ఇక్కడికి మీ దగ్గరికి వచ్చినాను. ఒక అప్లికేషన్ పెట్టినాను. అయితే నాకు 2 పిల్లలు, నేను హ్యాండిక్యాప్ పని చేయలేకపోతాను. దమ్ము అన్నీ ఉన్నాయి. ఏజ్ మీద రైతే పిచ్చిన వస్తుంది, నాకు పిచ్చిన వస్తుంది. అయితే నాకు 2 పిల్లలు, 12 చదివారు. అమ్మాయి 12, అబ్బాయి 12 చదివాడు. నా కొడుకు JCB ఆపరేటరు. ఆయనకి ఏదైనా జాబ్ కావాలనేది నా విన్నపం. నాకు నా బిడ్డకు కావాలని, నా కొడుకు నా బిడ్డకు కావాలనేది. ఇల్లు స్థలం లేదు, ఇల్లు స్థలం ఇవ్వాలనేది ఒకటి. నాకు ఆర్థిక సహాయం నా వంతుగా నేను బతికేందుకు, నా కాలం మీద నేను బతికేందుకు ఒకటి కావాలనేది నా యొక్క కోరిక.